పెదవడ్లపూడిలో తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు పడిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ గ్రామ మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్ పద్మలత దంపతుల ఆధ్వర్యాన లబ్ధిదారులు విద్యార్థులచే కేక్ కట్ చేయించి ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాదల రమేష్, ఏలా శివరామయ్య, అన్నే నందకిషోర్, చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు, బోయపాటి రమేష్, గట్టిపాటి సాంబశివరావు, జవ్వాది రామారావు, కోగంటి భూషణం, కనపాల ప్రతాప్, బోరా ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. బాబు గారు ఎలక్షన్ ముందు సూపర్ 6 అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు. ఆ వందనం కార్యక్రమాన్ని ఈరోజు అంటే జూన్ 12వ తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం తల్లికి వందనం కార్యక్రమంలో 65 లక్షల మంది బెనిఫిషరీస్కి ఇవ్వటం జరిగింది. ఆ బెనిఫిషరీస్ మొత్తం ఆ కుటుంబాలన్నీ చదువుకోవటానికి ఎంతో ముందుకొచ్చి వాళ్ళ గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఇచ్చిన డబ్బును వినియోగించుకొని భవిష్యత్తులో వాళ్ళు మంచి ఉన్నత స్థానాన్ని చెందాలని ఎన్నో చదువులు చదివి వాళ్ళ కుటుంబాన్ని అలాగే గ్రామానికి కూడా పెద్ద గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటూ ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని ఇండియాలోనే ప్రథమ స్థానంగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్కి గుర్తింపు తీసుకొచ్చినటువంటి బాబు గారికి అట్లాగే కూటమి ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా మన అన్నే చంద్రశేఖర్ గారి ఇంటికాడ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వంలో తల్లికి వందనం ఒక్క పిల్లవాడికే ఒక పిల్ల కానీ ఒకళ్ళకే వేశారు. అదే మరి కూటమి ప్రభుత్వంలో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామని చెప్పారు. నలుగురు ఉంటే నలుగురికి పడ్డాయి, ముగ్గురు ఉంటే ముగ్గురికి పడ్డాయి. పిల్లలు కానీ పిల్లల తల్లులు కానీ చాలా ఆనందం వ్యక్తం చేస్తూ మనందరి సమక్షంలో వాళ్ళు ఆనందం పంచుకోవడానికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాదాపు 10,000 కోట్లు 25 లక్షల మందికి ఎక్కువ ఇచ్చారన్నమాట. జగన్ గారి ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం 25 లక్షల మందికి అంటే 67 లక్షల మందికి ఇస్తున్నాం దాదాపుగా. మరి చాలా సంతోషంగా ఉన్నారు. చదువుకోవటానికి కూడా బ్రహ్మాండంగా ముందుకొచ్చి మరి స్కూల్స్కి వెళ్ళటం జరుగుతూ ఉంది. అందరికీ చదువు వస్తే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి అన్నీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా బాగుపడతారు. మరి ఏదైనా మేలు చేయాలి తప్పితే ఈ తగువులు గొడవలు ఈ క్రియేట్ చేయటం కాదు. మరి తల్లికి వందనం మంచి ప్రోగ్రాము. అలాగే గ్యాస్ సిలిండర్లు అమలు చేశారు. రేపు ఆగస్టు 15 నుంచి బస్సులు కూడా మహిళలకు ఉచిత బస్సులు కూడా ఇచ్చేస్తున్నారు. రేపు 20వ తారీఖు నుంచి రైతుకి అన్నదాత సుఖీభావ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. భవిష్యత్తులో మరి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ పాటు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుద్ది. పిల్లల జీవితాలు కానీ మన ప్రజలందరి జీవితాలు బాగుంటాయని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నా పేరు సిరివెన్నెల. నేను 10th క్లాస్ నాగార్జున హై స్కూల్ చదువుకుంటున్నాను. నాకు తల్లికి వందనం కింద 13,000 వచ్చినాయి. దానివల్ల నాకు ఎంతో బుక్స్ కొనుక్కోవడానికి కానీ స్కూల్ ఫీజు కట్టుకోవడానికి కానీ చాలా ఉపయోగపడ్డాయి. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు మా తమ్ముడికి 15,000 తల్లికి వందనం పడ్డాయి. దానివల్ల మేము బుక్స్ అన్నీ కొనుక్కోగలుగుతున్నాము. మా ఒక్కొక్కరికి 15,000 పడ్డాయి. లోకేష్ గారికి, చంద్రబాబు గారికి నా కృతజ్ఞతలు. తల్లికి వందనం కార్యక్రమంలో మేము ఎన్నికల ముందు సూపర్ 6 తిరిగే దానిలో 6 పథకాల్లో తల్లికి వందనం కార్యక్రమంలో చంద్రబాబు గారు దీన్ని సెలవు చేసుకొని 48 గంటల లోపలే మొత్తం 67 లక్షల మందికి తల్లికి వందనం వేయటం జరిగింది. దీనివల్ల తల్లిదండ్రులకి పిల్లలకి ఫీజులు కట్టుకోవడానికి కానీ పుస్తకాలకు కానీ అన్ని విధాలు ఉపయోగపడింది. చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా ఉదయపూర్వక అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన అందరికీ చంద్రశేఖర్ గారి ఇంటి దగ్గర పిల్లల చేత కార్యక్రమం కేక్ కట్ చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.